స్టార్ట్ చేసి. జై శ్రీ మాతాజీ. ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సత్యాన్వేషకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ముందుగా మనకి ఈ సహజయోగాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకొని ప్రారంభిద్దామండి. జై శ్రీ మాతాజీ. నిన్నటి రోజున మనం అందరం కూడా ఆత్మ సాక్షాత్కారము అనే దాన్ని మనము ప్రయోగాత్మకంగా మనం ఫీల్ అయ్యాము. ఆత్మ సాక్షాత్కారం అంటే మన లోపల ఉన్న ఆ శక్తిని, మనలో ఉన్న ఆ కుండలిని శక్తిని, ఆ దైవ శక్తిని గుర్తించడం జరిగింది. అది కొంతమంది చేతుల్లో చల్లగా ఫీల్ అవ్వచ్చు, కొంతమంది వేడిగా ఫీల్ అవ్వచ్చు, కొంతమందికి ఏమీ అనుభూతి కూడా రాలేకపోవచ్చు. కానీ పర్వాలేదండి, అది మనకి ఒక్కసారి ఆ స్టెప్స్ అన్ని చేస్తే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆత్మ సాక్షాత్కారం జరిగే ఉంటుంది. అది కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించలేకపోవచ్చు. కానీ మనం ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి నిన్న ఎవరైనా కొంతమంది ఫీల్ అవ్వలేదు అని అనుకుంటే కనుక ఆ స్టెప్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనం ఒక్కసారి చూద్దామండి. ఈ ఆత్మను మనం గుర్తించే వరకు మనం భగవంతుణ్ణి మనం తెలుసుకోలేము. అందుకనే మొట్టమొదటిగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుడితో మనకి అనుసంధానం అవ్వాలి అంటే కనుక మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా ఇంపార్టెంట్. అది అవుతేనే మనలో ఉన్న ఆ దైవశక్తి అనేది జాగృతావస్థలోకి వస్తుంది. అది జాగృత అయినప్పుడే మనలో ఉన్న చక్రాలు, నిన్న చెప్పుకున్నాం కదండి, మన లోపల 7 చక్రాలు, 3 నాడులు ఉంటాయని. ఆ చక్రాల ద్వారా మనలో ఉన్న ఆ కుండలిని శక్తి, వెన్నుముక కింద భాగంలో ఉన్న త్రికోణాకారంలో ఉన్న వెన్నుముక కింద భాగంలో ఆ కుండలిని సైక్రమ్ బోన్ లో ఉన్న కుండలిని శక్తి మన చక్రాల పైనుంచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ మన బ్రహ్మరంధ్రం ద్వారా, అంటే ఇక్కడ మాడు దగ్గర బ్రహ్మరంధ్రం ద్వారా అది ఆ శక్తి బయటకు వచ్చి బయట ఉన్న అనంతమైన భగవత్ శక్తితో, పరమ చైతన్య శక్తితో కలవటాన్నే మనము యోగము అంటాము. ఇదంతా కూడా సహజంగా జరుగుతుంది. అంటే నేచురల్ గా మనం పుట్టుకతోనే మన లోపల శక్తి రావటము అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరిగిందన్నమాట. అందుకనే దీన్ని సహజ యోగము అంటాము. ఇది చాలా సునాయాసంగా మనం అందరం కూడా చేసుకోవచ్చండి. ఎలాంటి కష్టం అనేది ఏమీ ఉండదు. చాలా మనం చేయాల్సిందంతా కూడా ఒక్క శుద్ధ ఇచ్ఛ. భగవంతుడు కూడా చెప్తాడు, మీకు శుద్ధ ఇచ్ఛ, మీకు కోరిక అనేది లేకపోతే కనుక మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేరు అని. అది మనకి కావాల్సిందల్లా ఒక్కటే, మనకి శుద్ధ ఇచ్ఛ. శుద్ధ ఇచ్ఛతో అమ్మా నాలో ఉన్న శక్తిని పూర్తిగా మీరు తెలియచేయండి తల్లి అని మీరు హృదయపూర్వకంగా మీ అమ్మతో ఎంత ప్రేమగా మాట్లాడతారు. అదే రిలేషన్ మనకి తల్లి తండ్రుల యొక్క ఆ రిలేషనే మనకి భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారన్నమాట. అంత ప్రేమగా, అంత ఆత్రంగా అడుగుతూ ఉంటేనే ఏదైనా కూడా మనకి లోపల విల్ పవర్, ఆ డిజైర్ అనేది ఉంటేనే మనకి ఏదైనా కూడా వర్కౌట్ అవుతుందండి. ఊరికే పైన కాకుండా మీరు లోపలికి ఒక్కసారి ఒక 10 నిమిషాలు నాకు తెలియాలి, భగవత్ శక్తి అంటే ఏంటి అనేది తెలియాలి అని అనుకుని ప్రార్థిస్తూ ఉంటే కనుక మనకి పూర్తిగా మనకి తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నిన్న చేసిన స్టెప్స్ ని ఒక్కసారి ఎవరికైనా అనుభూతి రాకపోతే కనుక మరలా ఒకసారి రిపీట్ చేద్దామండి. ఈ రోజు మనం 5 స్టెప్స్ చేద్దాము, సరేనా? ఫస్ట్ మన కుడి చేతిని మన హృదయం మీద, తర్వాత మన ఎడమ మెడ మీద, తర్వాత మన కుడి చేతిని మన నుదురు మీద, తర్వాత తల వెనక భాగంలో ఆకాశం వైపు, తర్వాత ఆకాశం వైపు చూస్తున్నట్టు, తర్వాత మన మాడు దగ్గర మన చేతిని ఉంచుకుని చేస్తాము. ఒక్కసారి అందరం కూడా ఇది చేసేటప్పుడు కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు పైన కూడా కూర్చోవచ్చు. ఎక్కడ దీనికి కండిషన్ ఏమీ లేదు. పైన కూర్చుంటే కనుక ఒక్కసారి వెన్నుముఖం ఎవరైనా కూడా స్ట్రైట్ గా పెట్టి పైన కూర్చున్న వాళ్ళు కొద్దిగా కాళ్ళు భూమికి తగిలేటట్టు పెట్టగలిగితే కనుక బాగుంటది. భూమి తత్వం మనకి అన్ని నెమ్మదిగా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ పంచ మహాభూతాలు మన లోపల ఉన్న దేవీ దేవతలే కాకుండా మనలో ఉన్న ఈ పంచ మహాభూతాలు కూడా మనకి ఏ విధంగా ఈ ధ్యానం చేయటానికి సహాయపడుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకి నెమ్మదిగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మొట్టమొదటిగా మనము వెన్నుముక స్ట్రైట్ గా ఉండాలి. మన కుడి చేతిని మన హృదయం మీద. ఇదంతా కూడా కళ్ళు మూసుకునే చేద్దామండి.
మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి ఫోటో వైపు, అమ్మా నేను ఆత్మనేనా, అమ్మా నేను ఆత్మనేనా, అమ్మా నేను ఆత్మనేనా. శ్రీమాతాజీ మీ దయ వలన మేము ఆత్మస్వరూపులమైనాము. శ్రీమాతాజీ మీ దయ వలన మేము ఆత్మస్వరూపులమైనాము. నెమ్మదిగా మన కుడి చేతిని ఎడమ మెడ మీద పెట్టి మెడని కుడివైపుకు తిప్పుతూ, అమ్మా మేము ఆత్మస్వరూపులమైనాం కాబట్టి మేమే దోషము చేయలేదు, మేము దోషులం కాము, నేను నిర్దోషిని, నేను నిర్దోషిని, నేను నిర్దోషిని. నెమ్మదిగా మన కుడి చేతిని మన నుదురు భాగంలోకి తీసుకొద్దాము. ఇక్కడ 2 కణతలను గట్టిగా ప్రెస్ చేసి, అమ్మా నేనందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. శ్రీమాతాజీ మేమందరినీ క్షమించాము, మమ్మల్ని మేము క్షమించుకున్నాము, దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి. పూర్తి హృదయంతో చెప్దామండి. నెమ్మదిగా మన కుడి చేతిని తల వెనక భాగంలోకి తీసుకొద్దాము. తలని ఆకాశం వైపు చూస్తున్నట్టు, అమ్మా మేమేదైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. ఓ భగవంతుడా, నీ పట్ల మేమేదైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఓ భగవంతుడా, మేము కానీ మా కుటుంబంలో అందరూ ఎవరైనా, మా పూర్వీకులు కానీ, మా తల్లిదండ్రులు కానీ, మా బిడ్డలు కానీ ఎవరైనా తెలిసి తెలియక మీ పట్ల తప్పులు చేసినట్లయితే దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి తండ్రి. నెమ్మదిగా మన కుడి చేతిని మన మాడి దగ్గరికి తీసుకొద్దాము. మన చర్మం ఒకటే కదిలేటట్టు 7 సార్లు సవ్య దిశలో తిప్పుదాము. మన తలని కొద్దిగా ఉంచుకుంటూ మన హృదయాన్ని చూస్తున్నట్టు, అంటే హంబుల్గా, వినమ్రతతో, భక్తితో, ప్రేమతో హృదయపూర్వకంగా అడుగుదాము భగవంతుణ్ణి మనకి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించమని. శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన 2 అరచేతులు ఒళ్ళోకి తీసుకొచ్చుకుందాము. మనలో ఉన్న కుండలిని శక్తి భగవంతుడితో కలుపుతున్నప్పుడు మనకి ఎటువంటి ఆలోచనలు ఉన్నా అవి తొలగిపోతూ ఉంటాయి. పూర్తి నిశ్శబ్ద స్థితి. మన లోపల ఏమి జరుగుతుందో మన తలపైన, మన చేతుల్లోనూ ఏం జరుగుతుందో పరిశీలిద్దాము.
ఇప్పుడు మన ఎడమ అరచేతిని ఒక్కసారి మన తల పై భాగానికి తీసుకొచ్చి టచ్ చేయకుండా కొద్దిగా పైకి ఉంచి అక్కడ ఏమైనా మనకి తెలుస్తుందేమో అబ్జర్వ్ చేద్దాము. అలాగే నెమ్మదిగా మన ఎడమ అరచేతిని ఒళ్ళోకి తీసుకొచ్చి కుడి అరచేతిని తలపైన ఉంచి మాడు పై భాగంలో ఇక్కడ కూడా మనకి ఎలా ఉందో, చల్లగా ఉందో, వేడిగా ఉందో మనకి మనం పరిశీలించుకుందాము. నెమ్మదిగా 2 అరచేతులు ఒళ్ళోకి తీసుకొచ్చేద్దాము. మన 2 అరచేతుల్లో కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా మన 2 అరచేతుల్ని ఒక్కసారి ఆకాశం వైపు పెడదాము. ఓ భగవంతుడా, ఓ పరమ చైతన్యమా, ఇదేనా మీ అనంతమైన ప్రేమ అనే శక్తి? ఓ భగవంతుడా, మీ దివ్యమైన పరమ చైతన్య శక్తిని మా 2 అరచేతులకు తెలిసేటట్టు చేయండి తండ్రి. మనకి చేతుల్లో కొద్దిగా ఏదో ఒక పాటి తిరగటము అట్లా ఏదోటి చల్లగానో తెలుస్తూ ఉంటది. నెమ్మదిగా 2 అరచేతులు ఒళ్ళోకి తీసుకొచ్చేద్దాము. నెమ్మదిగా మనం కళ్ళు తెరిచి శ్రీమాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ ఉందాము. ఇదే స్థితి ఒక్క నిమిషం పాటు ఉందాము. జై శ్రీ మాతాజీ అండి. ఇప్పుడు నిన్న తెలియని వాళ్ళకి కొద్దిగా ఏదో ఒక అనుభూతి ఈరోజు వచ్చింది అనుకుంటున్నాను. అనుభూతి వచ్చినా రాకపోయినా కూడా పర్వాలేదండి. నెమ్మదిగా కానీ మనం రోజు రెగ్యులర్‌గా ధ్యానం చేసే కొద్దీ మన చేతుల్లో చైతన్యం పెరగటం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. ఎందుకంటే మన లోపలున్న ఆ చక్రాలు, నాడులు మన ధ్యానం ద్వారా శుద్ధి అయ్యి, ఆ దానిలో ఉన్న అన్ని మలినాలు కూడా పోయి, మన చక్రాల్లో చైతన్యం పెరగటం అనేది జరుగుతూ ఉంటది. అక్కడ దేవీ దేవతలు మేలుకున్నప్పుడు మన లోపల ఆ శక్తులు అనేది రావటం జరిగి, ఆ పరమ చైతన్య శక్తిని మన చేతుల్లో చల్లగా కానీ చల్లగా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే, మనం నిన్న అనుకున్నాం కొంతమంది మనుషులు ఎక్కువ పాస్ట్ గురించి, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అవ్వవలసిన దాని గురించి అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు సమతుల్యత అనేది ఎవ్వరికైనా కూడా చాలా అవసరమండి. ప్రతి దానికి ఏ వెహికల్‌కైనా సమతుల్యత ఎంత ఇంపార్టెంటో, అది బ్యాలెన్స్ లేకుండా నడుస్తూ ఉంటే అది ఎంత కష్టంగా ఉంటదో, అలాగే జీవితంలో కూడా మనకి సమతుల్యత అనేది చాలా ముఖ్యం మాట. అది అది ఎలా అంటే, మనం ఒక్కొక్కళ్ళు ఎట్లా అంటారంటే, మనకి సమతుల్యత లేనప్పుడు, ఇప్పుడు ఎడమ వైపు ఉన్నదనుకోండి, దీన్నే ఇడానాడి అంటాము మనము. మన ఇడానాడి ఏమవుతదంటే కనుక, కొంతమంది ఎక్కువగా నిరాశగాను, లేకపోతే డిప్రెషన్స్‌తోను, భయముతోను, అయిపోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉండటం వలన, మన ఇడానాడి అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటదన్నమాట. అవి మన ఇడానాడి బాధకు గురి అవటానికి కారణాలన్నమాట. కొంతమంది మన ఆలోచనలు ఎప్పుడు అయిపోయిన దాని గురించే, పాస్ట్ గురించి ఆలోచిస్తూ, అయ్యో! నేను ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను అనుకుంటూ పాస్ట్‌లోనే ఉంటూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించకుండా దాంట్లోనే ఆ నిరాశ, నిస్పృహ, ఆ డిప్రెషన్స్‌లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతదంటే మన ఇడానాడి ఇబ్బంది
పడుతూ ఉంటదన్నమాట. ఆ ఇడానాడిని శుద్ధి చేసుకోవటానికి మనకొక మార్గం ఉంది. అలాగే కొంతమంది ఈ ఇడానాడి అనేది మన లోపల మన మూలాధార చక్రం అని చెప్పుకున్నాం కదండీ! మనకి 7 చక్రాలు. మూలాధార చక్రం మన వెన్నెముక కింద భాగంలో ఉంటది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది ఆ ఎడమ మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి అది ఇట్లాగా మన ఇడానాడి మన ఇలా అంతా వచ్చి ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర ఏమవుతదంటే మనకి కుడి వైపుకి తిరుగుతదన్నమాట. మన మన ఆజ్ఞాచక్రం దగ్గరికి మన కుడి వైపుకి ఈడానాడి తిరగటం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. ఇక్కడ మనకి ప్రత్యహంకారం అని అంటాము. అంటే కొంతమంది ఎక్కువ కండిషన్స్ తోటి రిచువల్స్ తోనే ఉంటూ ఉంటారన్నమాట. మూఢనమ్మకాలు, చాదస్తపు అలవాట్లతోటి ఉండటం వల్ల ఏమవుతదంటే ఈ చక్రము పాడవటం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. వాళ్ళకి ఆ కండిషన్స్ లో ఉండిపోవటం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి వాళ్ళు ఆనందించలేరు, వేరే వాళ్ళని ఆనందించలేకుండా ఉంచుతూ ఉంటారన్నమాట. అట్లాగా వాళ్ళలో ఉన్న కండిషన్ విపరీతమైన చాదస్తపు అలవాట్ల వల్ల వాళ్ళకి వాళ్ళు ఇబ్బందికి గురి అవుతూ ఉంటూ ఉంటారు. అది ఇడానాడి వల్ల ఏమవుతదంటే కండిషన్స్ ఎక్కువగా ఉండటము, లేకపోతే నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా ఇడానాడి పాడవటానికి కారణాలు. అది ఎవరికో ఒకళ్ళకి కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అయిపోయిన దాని గురించే పదే పదే తలుచుకుంటూ ఉంటూ ఉంటారన్నమాట. అప్పుడు మన ఇడానాడి అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటది. దీనిని మనం సరిచేసుకోవటానికి ఏం చేయాలంటే మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపే ఉంచుకుని మన కుడి చేతిని భూమాత మీద ఉంచుతాము. ఇక్కడ ఫోటోలో చూపించిన విధంగా మన కుడి చేతిని భూమాత మీద ఉంచినప్పుడు మనకి ఈ పంచమహాభూతాలు కూడా బాగా సహాయం చేస్తూ ఉంటాయి. ఎలా అంటే మన లోపల ఈ ఇడానాడిలో ఉన్న అంత వేడిని, చెడును అన్నిటిని ఆ లక్షణాలన్నిటిని కూడా భూమి తత్వం ద్వారా తీసేస్తూ ఉంటారన్నమాట. అది మనం నెమ్మదిగా తర్వాత ధ్యానం చేద్దామండి. ఒక్కసారి ఈ స్టెప్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎడమ అరచేతిని ఒళ్ళో పెట్టుకోవటము, కుడి చేతిని భూమాత మీద ఉంచటం వల్ల మన ఇడానాడిలో ఉన్న సమస్యలన్నీ కూడా భూమి తత్వం ద్వారా తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఇడానాడి ఇబ్బందికి గురవుతుందో ఫిజికల్ గా ఏమవుతూ ఉంటదంటే మనకి రకరకాల ఆర్థరైటిస్ అంటాము వ్యాధులు ఎక్కువ. ఇయన్నీ కూడా ఎడమనాడి ఇబ్బందిగా ఉన్నప్పుడు వచ్చే డిసీజెస్ అన్నమాట. క్యాన్సర్ లాంటి వ్యాధులు, డిప్రెషన్స్, లేకపోతే లో బీపీ అట్లాగా మనకి ఈ ఎడమ వైపు ఉండటం వల్ల అలాంటి రోగాలనేది వస్తూ ఉంటాయన్నమాట. వాటిలన్నిటిని సరిచేసుకోవటానికి మనకి ఇదొక్కటే ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల మనం సమతుల్య స్థితిలోకి రాగలుగుతూ ఉంటాము. కొంతమంది ఏమవుతాదంటే కుడినాడి అంటే ఎక్కువ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ రేపు ఏమవుతది, నాకేం జరుగుతది మన కుడినాడి ఎక్కువ ఏంటంటే మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ లేచిన కాంచి ఆందోళన పడుతూ ఉంటారు. జయశ్రీ మాతాజీ అండి, కొద్దిగా మ్యూట్ లో ఉండండి. మనకేమవుతదంటే ఆందోళన అనేది పెరుగుతూ ఉంటూ ఎప్పుడు వీళ్ళు ఏదో ఒక పని చేయాలనే ఆలోచిస్తూ ఉంటారు. ఎడమ వైపు వాళ్ళు బద్ధకంగా ఉంటూ ఉంటారు. ఆలస్యతోటి ఏమవుతదంటే పడుకోవాలని, ఎక్కువ నిద్రపోవాలని అనుకుంటూ ఉంటారు. కుడివైపు వాళ్ళు ఓవర్ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఇంకెప్పుడు కూడా వాళ్ళ మైండ్ అనేది ఏదో ఒకటి చేయాలనే ఓవర్ యాక్టివ్నెస్ తోటే ఉంటారు. దానివల్ల ఏమవుతదంటే మనకి కుడినాడి ఇబ్బంది పడుతూ ఉంటది. అది ఎక్కువగా ప్రణాళికలు వేస్తూ ఉంటూ ఉంటారన్నమాట. ఇది ఎట్లా అంటే కొంతమంది మనం ఇది ఎడమనాడిని ఇచ్ఛాశక్తి అంటాము, కుడినాడిని క్రియాశక్తి అంటూ ఉంటాము. ఇచ్ఛాశక్తి అంటే మనం ఒకటి కోరుకుంటూ ఉంటాము. అది అవ్వకపోతే కనుక దానికి తగిన శక్తి మనం పని చేయలేకపోతూ ఉంటే కనుక వాళ్ళు డిప్రెస్ అవుతూ ఉంటారు. అదే కుడినాడి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తికి ఎప్పుడైతే బ్యాలెన్స్ అనేది సమతుల్య స్థితి అనేది లేదో వాళ్ళు ఏమవుతారంటే టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ అంటే వాళ్ళు అనుకున్న పని జరగకపోతే కనుక డిప్రెషన్స్ లోకి కానీ, వాళ్ళు అనుకున్న పని జరిగిపోయింది అనుకోండి, అంతా మేమే చేసామని అది
వాళ్ళొక అహంకారంలో కానీ వెళ్తూ ఉంటారన్నమాట. అందుకనే మనకి ఇడా నాడికి, కుడి నాడికి, మనకి పింగళ నాడికి మధ్యలో సమతుల్యత అనేది చాలా ముఖ్యం మాట. మనం ఎప్పుడు కూడా పాస్ట్‌లోను, ఫ్యూచర్‌లోను ఉండటం వల్లే మనకి ఇలాంటి డిసీజెస్ ఎటువంటి డిసీజెస్ వచ్చినా మనకి కారణము ఇప్పుడు ఈ వైరస్ అటాక్ అనేది కూడా మన లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్ వల్లే వస్తూ ఉంటదన్నమాట. ఎక్కువగా భయంతో ఉన్న వాళ్ళకే ఇలాంటి వైరస్ అటాక్ అనేది జరుగుతూ ఉంటదన్నమాట. అది అటాక్స్ నుంచి మనం తట్టుకోవటానికి మనకి చాలా పద్ధతులున్నాయండి ఈ ధ్యానంలో. మనము ఒక క్యాండిల్ ట్రీట్మెంట్ అంటూ ఉంటాము. తర్వాత ఎలా చేసుకోవాలో అన్నీ కూడా నెమ్మదిగా మీకన్నీ కూడా చెప్తూ ఉంటాము. దాని ద్వారా మనము ఇడా నాడిని, పింగళ నాడిని శుద్ధి చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పింగళ నాడి వల్ల ఏమవుతదంటే హై బ్లడ్ ప్రెషర్ మన లోపల బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటము, డయాబెటిస్ రావటము, లివర్‌కి సంబంధించిన డిసీజెస్ రావటము, అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళలో యాంగ్జైటీ ఎక్కువవుతది వల్ల ఇలాంటి డిసీజెస్, టెన్షన్స్‌కి గురి అవ్వటము, వాళ్ళు అనుకున్న ప్రణాళికలకి జరగకపోతే టెన్షన్‌లోకి గురవ్వటము, ఇలాంటి అన్నీ జరుగుతుంటాయి. మనకిప్పుడు ముందుగా ముఖ్యంగా మనకి కావాల్సింది సమతుల్య స్థితి. అటు ఇడా నాడిలోకి వెళ్ళకూడదు. ఇటు పింగళ నాడిలోకి వెళ్ళకుండా మధ్య నాడిలో అంటే సుషుమ్న మార్గము అంటాము. సుషుమ్న నాడి అంటామన్నమాట. ఈ లెఫ్ట్ నాడినే మనం లెఫ్ట్ సైడ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. రైట్ సైడ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇది సెంటర్‌ని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటూ ఉంటామన్నమాట. మనం ఉండాల్సింది మధ్య నాడిలో. వర్తమానంలో ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలిగితేనే ఏ పనైనా చేయగలుగుతూ ఉంటామన్నమాట. ఈ సహానుభూత నాడి అంటూ ఉంటాము. దీన్ని సెంటర్ నాడి అంటూ ఉంటామన్నమాట. మధ్య నాడిలో మనము ధ్యానం చేయటం వల్ల ఏమొస్తదంటే, మనలో ఉన్న గతానికి సంబంధించిన ఆలోచనలు, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు తగ్గిపోయి, మనము మధ్య నాడిలో వర్తమానంలో మన డ్యూటీ ఏంటి? మన డ్యూటీలు ఎవ్వరం కూడా మానవండి. వర్తమానంలో మనం ఏం డ్యూటీ చేయాలి? మనం దానివల్లే మనలో ఉన్న శక్తి అనేది మనం వర్తమానంలో ఉన్నప్పుడు మాత్రమే అది భగవత్ శక్తితో కలవటం ఈజీగా అవుతూ ఉంటదన్నమాట. అందుకని ఇప్పుడు మనం ఒకసారి ఈ పింగళ నాడిని సరిచేసుకోవాలంటే కనుక మన కుడి చేతిని ఒళ్ళో పెట్టుకొని, ఎడమ చేతిని ఆకాశం వైపు పెడతామన్నమాట. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టే మనకి పంచమహాభూతాలన్నీ కూడా మనకి సహాయం చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతదంటే మన కుడి చేతిలో ఉన్న వేడి మనకి ఆలోచనలు ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటాయో, మన కుడి లివర్ అనేది ఇక్కడ మనకుంటదండి. ఈ లివర్ దగ్గర అది వేడి ఎక్కటం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. ఆ వేడిని ఎవరు కూడా మనం తీయలేము. ఎటువంటి డాక్టర్ వేడిని క్లియర్ చేయలేరు. ఓన్లీ మన ధ్యానం ద్వారానే ఆ వేడి అనేది పోవటం జరుగుతూ ఉంటదన్నమాట. ఆ వేడి ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటదో, అది మన సిస్టమ్‌నంతటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటదన్నమాట. ఆ డైజెస్టివ్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతదంటే మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావటం కానీ, మనకి హార్ట్‌కి మనకి వేడి అనేది అన్ని అవయవాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటదన్నమాట. దాన్ని శుద్ధి చేసుకోవాలంటే కనుక మనకి ఒక్కటే మార్గము ధ్యానం ఒక్కటే. ఆ ధ్యానం ద్వారానే మనలో ఉన్న వేడి, ఆలోచనలు కంట్రోల్ చేసుకోగలుగుతూ ఉంటామన్నమాట. అది మన పింగళ నాడిని సరిచేసుకోవటానికి ఈ విధంగా చేస్తూ ఉండాలి. మధ్య నాడిని సరిచేసుకోవటం అనేది ఏమి ఉండదు. మధ్య నాడిలో ఉండటానికి మనం 2 చేతులు ఒళ్ళో పెట్టుకొని మన చిత్తాన్ని పూర్తిగా మధ్య నాడిలో నడుపుకుంటూ మనం సహస్రారం వరకు వస్తూ ఉంటామన్నమాట. ఈ విధంగా మనం ధ్యానం చేద్దామండి. మనలో ఫస్ట్ మన సమతుల్య స్థితి రావటానికి ఈ ప్రక్రియను ఒకసారి మనం ఒక 10 నిమిషాలు ధ్యాన పద్ధతి ఉంది. ఆ ధ్యానాన్ని చేద్దాము. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. నెమ్మదిగా మన 2 అరచేతుల్ని ఒళ్ళోనే చేతిలో పెట్టుకొని, చేతులు తెరిచి ఉంచుకొని, నెమ్మదిగా కళ్ళు మూసుకొని, ఒక్కసారి ఇక్కడ
ఎలా చేయాలో, మన 3 నాడుల్ని ఎలా శుద్ధి చేసుకోవాలో చూసుకుందామండి. మనలో ఎంత సమతుల్య స్థితిని సంపాదించగలుగుతూ ఉంటామో, అంత ఆనందంలో ఉండగలుగుతూ ఉంటాము. అంత శాంతంగా ప్రతి ఉండగలుగుతాము. మానవుడిలో ఎన్నో వేల నాడుల ద్వారా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అందులో 3 నాడులు ముఖ్యమైనవి. ఎడమవైపు శక్తి ప్రవహించే నాడిని ఇడానాడి లేదా చంద్రనాడిగా పిలువబడుతుంది. వెన్నపూస క్రింది భాగాన ఉన్న మొదటి చక్రమైన మూలాధార చక్రం నుండి ఈ ఇడానాడి ప్రారంభమై ఎడమ పార్శ్వము ద్వారా పైకి ప్రయాణిస్తూ నుదుటి ప్రదేశము ద్వారా కుడివైపు శిరస్సుపై వరకు ప్రయాణిస్తుంది. దీనికి భిన్నంగా కుడివైపు ప్రవహించే శక్తిని పింగళ నాడి లేదా సూర్యనాడి అని పిలువబడుతుంది. పింగళ నాడి మూలాధారం పైన ఉన్న స్వాదిష్టాన చక్రం నుండి మొదలుకొని కుడి పార్శ్వము ద్వారా ఎడమ నుదిటి ద్వారా శిరస్సు వరకు ప్రయాణిస్తుంది. ఈ నాడుల యొక్క పని విధానం విడివిడిగా ఉంటుంది. ఈ 2 నాడుల యొక్క శక్తులు మానవుని మనుగడని అత్యంత ప్రభావితం చేస్తుంది. ఇడానాడి మనకి జ్ఞాపకాలని, ఇష్టాలని, ఆలోచనని ప్రసాదిస్తుంది. ఇవన్నీ కూడా భూతకాలానికి సంబంధించినదై ఉంటుంది. పింగళ నాడి మనకి కార్యశక్తి లేదా క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. దీని సహాయంతో మనకి ఇష్టమైన రీతిలో సంకల్పించిన పనిని పద్ధతిగా చేయగలుగుతాం. అందుకే ఇది మన భవిష్యకాలానికి సంబంధితమై ఉన్నది. ఈ 2 భిన్నమైన స్వభావాలని మానవులకి సృష్టిచే ప్రసాదించబడినది. ఎందుకనగా రెంటిని సమతుల్యతతో చూసుకోవడానికి. అలా కాకుండా ఎప్పుడైనా ఈ ప్రవహించే శక్తుల ప్రభావాలని అవసరానికి మించి ఉపయోగించిన ఎడల అసమతుల్యత చోటు చేసుకుంటుంది. ఇడానాడి అసమతుల్యతతో మానవుడు తొందరగా దిగులు, నిరాశ, అసంతృప్తికి లోనవుతాడు. అలాంటి స్వభావాలతో మానవుడు వివిధ రకాల ఒళ్ళు నొప్పులకు గురవుతాడు. దీనికి భిన్నంగా పింగళ నాడి అసమతుల్యత స్వభావం గల వ్యక్తి సూర్యుడి వలె కోపం, ఆత్రుతతో కూడిన సమస్యలకు ఎక్కువగా గురవుతాడు. తను సాగించే జీవనంలో అధిక రక్తపోటు సమస్యకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇడా పింగళ నాడులలో వచ్చే అసమతుల్యతను వెన్నెపూస మధ్యస్థానంలో ఉన్న సుషుమ్నా నాడి సరిచేస్తుంది. మధ్యస్థానంలో ఉన్న వెన్నెపూస క్రింది భాగంలో నుండి ప్రారంభమై మధ్య మార్గం ద్వారా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రం చేరుకొని సమాప్తమవుతుంది. ఎప్పుడైతే త్రికోణాకారంలో ఉన్న కుండలిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం చేరుకుంటుందో అప్పుడు మనకి ఇడా పింగళ నాడుల అసమతుల్యత నుండి ఎంతో ఉపశమనం లభిస్తుంది మరియు ధ్యానం చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనకి తెలియపరిచిన ప్రక్రియ ద్వారా మనం మన యొక్క ఇడానాడి మరియు పింగళ నాడుల సమతుల్యంగా చేసుకొనుటకు సంసిద్ధులం అవుదాం. మొదటిగా ఇడానాడి కొరకు మనం ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి మన కుడి అరచేతిని భూమాతపై ఉంచి ప్రసన్న చిత్తముతో కూర్చొని శ్రీ మాతాజీకి ఈ విధంగా ప్రార్థించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి నా ఎడమ పార్శ్వంలో వస్తున్న అసమతుల్యతను భూతత్వంలోనికి విలీనము చేయు తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చొని ఉండడం ద్వారా భూతత్వ ప్రక్రియ జరుగుతుంది.
ఇప్పుడు మనం పింగళా నాడి సమతుల్యత కొరకు మనం శ్రీ మాతాజీ వైపు కుడి చేతిని తెరిచి ఉంచి మన ఎడమ చేతిని పైకి మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ శ్రీ మాతాజీ, నా పింగళా నాడిలో వస్తున్న అసమతుల్యతను ఆకాశతత్వంలో విలీనము చేయి తల్లి అని కాసేపు ధ్యానంలో కూర్చుని ఉండడం ద్వారా ఆకాశతత్వం ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం రెండు అరచేతులను శ్రీ మాతాజీ వైపు ఉంచి, శ్రీ మాతాజీ, దయచేసి నాకు ధ్యానమును ప్రసాదించి యోగమును ఒసగము తల్లి అని ప్రార్థించి 5 నుండి 7 నిమిషముల వరకు ధ్యానంలో ఉండవలెను. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనం ఈ ధ్యానం ద్వారా ఇందాక మనకి చేసిన పద్ధతి ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పుడు రాని వాళ్ళకి కూడా ఇంకొద్దిగా చైతన్యం పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనము మన ఎడమ నాడిలో ఉన్న బాధలన్నింటినీ భూతత్వం ద్వారా తొలగించుకున్నాము. ఈ పద్ధతిలో ఎడమ చేతిని ఒళ్ళో, కుడి చేతిని భూమాత మీద పెట్టి, కుడి నాడిలో ఉన్న బాధలన్నింటినీ కుడి చేతిని ఒళ్ళో పెట్టి, ఎడమ చేతిని ఆకాశం ద్వారా మనము మన పింగళా నాడి, కుడి నాడినే పింగళా నాడి అంటాము. ఆ పింగళా నాడిలో ఉన్న దోషాలన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తొలగించుకున్నాము. ఇక్కడ మనకి భూతత్వము, ఆకాశతత్వం అనేది పంచమహాభూతాల్లో ఉన్న తత్వాలు మనకి సహాయం చేస్తున్నాయి మనం ధ్యానం చేయటానికి.
ఈ పింగళా నాడినే మనం సూర్యనాడి అని కూడా అంటాము. మన ఇడా నాడిని చంద్రనాడి అంటాము. అంటే ఎప్పుడు చల్లగా ఉంటూ ఉంటారన్నమాట. వాటిని మనలో ఎప్పుడైతే మనకి ఆ డల్‌నెస్ అనేది వస్తూ ఉంటదో, అది చల్లబడిపోతూ ఉన్న దాన్ని ఆ నాడిని మనము కొద్దిగా ఎడా నాడిలో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటే కనుక నెమ్మదిగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అగ్ని తత్వం ద్వారా కూడా మనము శుద్ధి చేసుకుంటూ ఉంటాము. అదన్నీ తర్వాత చూడొచ్చండి. నెమ్మదిగా ఇప్పుడు మీ 2 చేతులు ఎలా ఉన్నాయో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. 2 అరచేతుల్లో కూడా చల్లగా వస్తుందా లేదా అనేది. ఇప్పుడు మనము ఈ నాడుల్ని ఎలా శుద్ధి చేసుకోవాలో మనకు తెలిసింది. మన లోపలున్న ఆ కుండలిని శక్తి నిన్న ఆత్మ సాక్షాత్కారం ద్వారా జాగృతి అయింది. అది ఎప్పుడు మనలో ఆ కనెక్షన్ మెయింటైన్ చేయటం కోసం మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేసి, ఆ పరమ చైతన్య శక్తితోటి అనుసంధానం చేస్తాము. దీనినే మనము బంధన్ అంటామట. ఆ బంధన్ అనేది ఒకసారి ఎలా చేయాలో చూద్దామండి. ఈ బంధన్ అనగా ఏంటంటే ఒక దేవీ కవచం లాంటిదన్నమాట. మనకి ఎప్పుడైనా కూడా భయం అనిపించినా, లేవటంతోనే మనము ఈ దేవీ కవచం లాంటిదన్నమాట. మనం ఈ కుండల్ని రైజ్ చేసుకొని బంధనేసుకోవటం వల్ల బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ఈ బంధన్ వేసుకోవటం వల్ల ఏమవుతదంటే, మనకది ఒక పూర్తి రక్షణ ఇస్తూ ఉంటది. బయటకి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ఏ ప్రదేశానికి ఇప్పుడు ఈ రోజుల్లో బయటికి వెళ్ళాలంటే కనుక చాలా భయపడుతూ ఉన్నాము. ఎందుకంటే ఎక్కడికెళ్తే ఏది అటాక్ అవుతదా అనేది మనం ఒక భయంలోకి ఎళ్ళిపోతున్నామన్నమాట. అలాంటి అన్ని భయాల నుంచి మనకి రక్షణ కవచము అంటాము. దీన్నే మనము లేతే బంధన్ అని అంటూ ఉంటాము. అంటే అది ఒక షీల్డ్ లాగా. మనకు ఇప్పుడు సెక్యూరిటీ ఉంటూ ఉంటారండి ప్రైమ్ మినిస్టర్‌లకి, వాళ్ళకి వీళ్ళకిను. కానీ మనకి ఎవ్వరు అక్కల. ఆ భగవత్ శక్తితో ఎప్పుడైతే మనము కలిసి అనుసంధానం అయ్యామో, ఆ భగవంతుడే మనకి ఎక్కడికెళ్ళినా కూడా ఒక రక్షణ కవచాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. ఎట్లా అంటే మీకే తెలుస్తుంటది. ఈ బంధనేసుకొని ఎళ్తే కనుక ఎటువంటి హాని జరగకుండా మనము చాలా ఆనందంగా మళ్ళీ మనం ఇంటికి తిరిగొస్తూ ఉంటామన్నమాట. అలాంటిది ఎప్పుడు మనకి భయం అనిపించినా ఒక్కసారి మనం బంధన్ వేసుకోవటము, లేకపోతే మార్నింగ్ లేవటంతోనే బంధన్ వేసుకోవటం వల్ల అంటే ఆ దేవుడి యొక్క రక్షణ కవచంలో ఉన్నామని అర్థం దానికి. అర్థం బంధన్ యొక్క అర్థం. ఆ రక్షణ కవచంలో ఉన్నప్పుడు ఏది కూడా మనల్ని టచ్ చేయలేదన్నమాట. హాని చేయలేదు. ఆ బంధన్ చేయటానికి ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నట్టు మన మూలాధార చక్రము మన వెన్నెముక కింద భాగంలో, మన స్వాదిష్టాన పొత్తి కడుపు దగ్గర, నాభి, అనాహత ఇక్కడుంటది. విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇవి మనకి ఏంటంటే ఈ పేర్లు తెలిసినా తెలియకపోయినా ముందుగా మనము స్థానాలు గుర్తించాలన్నమాట. అవి మీకు ఫోటోలు పెడుతున్నారు కదండీ! ఆ ఫోటోల్లో చూడొచ్చు. మూలాధార చక్రం వెన్నెముక కింద భాగం, స్వాదిష్టాన పొత్తి కడుపు దగ్గర, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇలా మన 7 చక్రాల స్థానాలు మనకు తెలుసుకోవాలి. మనలో ఉన్న ఆ కుండలిని జాగృతి చేయటం కోసము మనం ఏం చేస్తామంటే, మన ఎడమ చేతిని కనిపిస్తుందనుకుంటా. మన ఎడమ చేతిని కింద నుంచి కుడి చేతి ఎడమ చేయి కాన్స్టెంట్ గానే ఇలాగే ఉంటది. మన కుడి చేతిని మాత్రమే మనం ఇలా తిప్పుతూ ఉంటామన్నమాట. ఇది ఎట్లా తిప్పాలి? సవ్య దిశలో తిప్పాలి. ఎప్పుడు కూడా సవ్య దిశలోనే తిప్పటం వల్ల ఏమవుతదంటే, మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతూ ఉంటది. ఇట్లా రివర్స్‌లో తిప్పొద్దు. రివర్స్‌లో తిప్పితే అది నెగెటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటదన్నమాట. మనకి తెలిసి తెలియక తప్పు చేస్తే పర్వాలేదు కానీ, మనం చేసేది పద్ధతి కరెక్ట్‌గా చేద్దామండి. ఫస్ట్ మూలాధార చక్రం, స్వాదిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇక్కడ సహస్రారం దగ్గర ఇలా 2 చేతులు మనకి ఎంత పైకి వెళ్ళగలిగితే అంత పైకి తీసుకొని వెళ్ళి, ఇక్కడ మనలో ఉన్న ఆ శక్తి ఎలా ఉందండి? 3:30 చుట్టల్లో ఉంది. ఆ శక్తిని మనం ఆ అనంతమైన పరమ చైతన్య శక్తితో కలుపుతున్నాము. 1, 2, 3 ఇట్లా 3:30 4 సార్లు తిప్పి మనం ఒక ముడి అనేది వేస్తాము. ఇది ఎంత కూడా మనం ఫిజికల్‌గా చేస్తున్నా కూడా నెమ్మదిగా
మనకి దాని యొక్క అర్థము మనం చేసేటప్పుడు కూడా ఆ చైతన్యాన్ని అనేది ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం అన్నమాట. మనలో ఉన్న ఆ శక్తిని ఆ భగవత్ శక్తితో కలుపుకుని ఆ అనంతమైన పరమ చైతన్య శక్తిని మన ఇడా పింగళ నాడుల ద్వారా తీసుకొచ్చుకుంటూ సమతుల్య స్థితిలోకి వస్తూ ఉంటాము. ఎందుకంటే బంధన్ అనేది ఏంటంటే మనం ధ్యానం చేసే ముందు వేసుకోవాలి, ధ్యానం అయిపోయిన తర్వాత కూడా వేసుకుంటూ ఉంటాము. ధ్యానం చేసే ముందు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇదివరకు రోజుల్లో ఏముండేదంటే మనం తపస్సు చేసేటప్పుడు ఏమవుతూ ఉండేదంటే మునులు వాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఏదో ఒక దుష్ట శక్తులు అది రాక్షస శక్తులు ఏదో ఒకటి వాళ్ళు ఆ తపస్సుని అడ్డగించడానికి వస్తూ ఉండేవారు అనమాట. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మనం ధ్యానం చేయాలంటే కనుక మనకి మన మైండ్ అనేది ఒక నెగటివ్ ఫోర్స్ లాంటిది అనమాట. ఎందుకంటే ఇదే చెప్తూ ఉంటది ఈ ధ్యానం ఎందుకు, ఇప్పుడు ధ్యానం అవసరమా, ఇట్లాగా లేకపోతే ఏదో ఒక ఆలోచనలతోటి మనము ధ్యానం చేసే సమయంలో కూడా ఏదో ఒక ఆలోచనలతోనే ఉండిపోతూ ఉంటాము. అలాంటి ఆలోచనలన్నిటి నుంచి బయటపడటానికి ఫస్ట్ గా మనకి మనం రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. మనం ధ్యానం చేయటానికి మనకి మనం రెడీ చేసుకుంటున్నాం. ఒక బ్యాలెన్స్ స్టేట్ తో చేసినప్పుడు ఆ చక్రాలన్నీ కూడా జాగృతి అనేది ఈజీగా జరుగుతూ ఉంటది అన్నమాట. సో ఇది మనం కుండలిని శక్తిని 3 సార్లు జాగృతి చేస్తాము. మొట్టమొదటిగా చేసినప్పుడు ఒక ముడి వేస్తాము. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ మూలాధారం, స్వాదిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇక్కడ 2 ముడులేస్తాం. ఒక ముడి, రెండవ ముడి. ఇలా మళ్ళీ మన శక్తిని ఇలా తీసుకొచ్చుకుంటాము. అది నెమ్మదిగా చేసే కొద్దీ అందరికీ అలవాటయిపోతదండి. ఎలాగా చేయాలి అనేది. మళ్ళీ మూలాధారం, స్వాదిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇక్కడ 3 సార్లు. ఇలా 3 సార్లు వేసి ఆ శక్తిని మనం కిందకి తెచ్చుకుంటున్నాం మన నాడుల్లోకి. ఇప్పుడు కొంతమందికి ఇంకా ఏదో ఒక అసమతుల్యత అనేది ఉంటూ ఉంటది. అంటే ఎడమ వైపు ఎక్కువ, కుడివైపు తక్కువ. మన నేచర్ బట్టి మనకి అంటే మనం లెఫ్ట్ సైడ్ పీపుల్ అవుతే కనుక లెఫ్ట్ తక్కువగా వైబ్రేషన్స్ వస్తాయి. రైట్ సైడ్ పీపుల్ అవుతే కనుక రైట్ తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట వైబ్రేషన్స్. అంటే మనం ఫ్యూచరిస్టిక్ పర్సన్, పాస్ట్ గురించి ఆలోచించేవాళ్ళు అనే దాన్ని బట్టి. సో ఇప్పుడు ఆ 2 చేతులను మనలో వచ్చే ఆ చైతన్యాన్ని సమతుల్యం చేసుకోవటం కోసము మనము ఈ ఎడమ చేతిని ఇలాగే ఉంచుతాము. కుడి చేతిని ఎడమ వైపు నుంచి ఇలాగా ఒక పారాబోలా అంటమాట. ఇలాగ తీసుకొస్తూ కుడి వైపుకి ఇక్కడికి వదిలేస్తాము. ఈ కుడి నుంచి మళ్ళీ ఎడమ వైపుకి. అర్థమైందండి? ఇది ఒక లూప్ అంటమాట. ఇలా 7 లూప్స్ వేస్తాము. ఎడమ వైపు నుంచి తీసుకొని తల పై భాగంలోకి రావాలి. ఇలా ఎలా చేయొద్దు, తల పై భాగానికి మన మాడు పై భాగంలో ఉన్నప్పుడు ఇక్కడ చైతన్యం కూడా తెలుస్తూ ఉంటదన్నమాట. కిందకి తీసుకొచ్చి మళ్ళీ కింద నుంచి పైకి. ఇది ఒక లూపు. ఇది 7 లూప్స్. 7 చక్రాస్‌కి 7 చక్రాలకి 7 సార్లు వేస్తాము. మూలాధారం, స్వాదిష్టాన, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఇప్పుడు మీ 2 చేతులు ఇలా తీసుకొచ్చుకోండి. దీన్ని మొత్తాన్ని ఇలా 3 సార్లు చేయటము, ఇలా 7 సార్లు చేయటాన్ని మనము బంధను అంటామట. దీన్నే దేవీ కవచం అని కూడా అంటూ ఉంటాము. మనకి భగవంతుడి యొక్క పూర్తి రక్షణ కవచం అన్నమాట. ఇది వేసుకునే మనము ధ్యానాన్ని మొదలు పెడుతూ ఉండాలి. ఇది బంధన్ గురించి కూడా మీకు వీడియోలు అవన్నీ కూడా గ్రూప్ లో పెట్టడం జరుగుతూ ఉంటదండి.
ఇప్పుడు చేసిన పద్ధతిని మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్ చేస్తూ ఉంటే కనుక మీకు తెలుస్తూ ఉంటది. అది చేసేటప్పుడు కూడా మీ చేతుల్లో చైతన్యం ఇదంతా కూడా సహజయోగం మీకు చెప్తున్నాం కదండీ! థియరిటికల్ కాదు. ప్రాక్టికలే మాట. మనకి ప్రతి స్టెప్‌లో కూడా మనకు ఒక్కొక్క అనుభూతి తెలుస్తూ ఉంటదన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా. నెమ్మదిగా మన చేతుల్లో ఏం జరుగుతుంది. ఇది చేసేటప్పుడు ఎడమ చేయి ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉండాలి. కుడి చేతిని మాత్రమే తిప్పుతూ ఉంటాం. ఇలా తిప్పేటప్పుడు కూడా మనకి ఎనర్జీ ఇక్కడ ఫార్మ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటదన్నమాట. ఒక్కసారి వీడియో చూద్దామండి. Now, how to raise your Kundalini, I will teach you. Your own Kundalini, you have to raise. This hand is left hand. You have to put it in front of your Kundalini while sitting down, just like this. And with this hand, you have to move it up, forward, down, backward, like that. And you have to raise it higher, like that. So now, let's start it. Put your left hand in front of your Kundalini, and the right hand is to be moved, and the left hand has to be taken up, like this. Now the Kundalini is coming up. It's very light today. Very light. Now, take it up. Now, make your arms loose, put your head up, and give it a twist. And now try it up. Let's see. Now, again. Do the same. You have to do 3 times. Do it slowly, seeing the hand. But it's so light now, it's moving very fast. Now, just give it a twist. Try it out. Once again. Three times now. 1, 2, 3. Now just see in your hands. Right? You can put up your hands, see, like this. And ask a question in your heart. Is this the cool breeze of the Holy Ghost? You feel the cool breeze? Good. Now bring it down. Those who have not felt it, are feeling hot, should put only the right hand towards me like this and left hand like this. Just put right hand, all of you, right hand like this and left hand. This is the ventilation. You start feeling in the right hand like this. Left hand like this, right hand like this. Start feeling with the right hand. All right? Hot. Just see I'm the spirit and forgive, forgive, forgive till back up. Like this. At the back. Hot. You must say I'm the spirit. Believe that you are the spirit. Catching on the heart. Better? Now turn the other hand. Just keep the hand steady here. Better. All right? Now put both the hands. That's good. Yep. I think raise both the hands would be better idea. So I can see. It's quite a lot. Good. It's a good thing. Now you have felt it, but now don't think about it. By thinking you haven't got it is the Kundalini that has risen and given you this baptism. Now you have become a bird, but the bird is still inside the shell. It has to break completely out of it, for which you have to work it out. And those who haven't got it also should not feel bad about it. Everyone is going to get it. Everybody has to have it, and you all are going to get it. But when the people tell you about Sahaja Yoga,
don't start arguing with them, because they have gone further with it. They have also argued with me. Now they have gone further with it. Best thing is to take full advantage of it, full advantage of God's love, which is so anxious that you should enter into the kingdom of God. Hand Jai has Shri Mata. to be turned like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it. Like that, you start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tighten up there. One. You'll see the results just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 2, and 3. Like this. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3. Then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. జై శ్రీ మాతాజీ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. బంధన్ అనేది ఆయన అర్థం కాకపోయినా కూడా మరలా వీడియోలు పంపిస్తూ ఉంటారు. అది ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బంధం తీసుకున్నాము, తర్వాత 3 నాడుల మీద ధ్యానం నేర్చుకున్నాం ఈరోజు. అంటే మన ఇడా పింగళ నాడుల్ని సమతుల్య స్థితిలోకి తీసుకొచ్చుకుంటూ ఉన్నమాట. నెమ్మదిగా మనం రేపు మన చక్రాల గురించి తెలుసుకుందాం. మన లోపల ఉన్న చక్రాలు, అవి ఏవేం భాగాలను శుద్ధి చేయటం వలన, ఆ చక్రాలను శుద్ధి చేయటం వలన మన లోపల ఉన్న అవయవాలు ఎలా క్లీన్ అవుతూ ఉంటాయి, అక్కడ ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవి ఎలా క్లియర్ అవుతాయి అనేది మనకి తెలుస్తూ ఉంటది అన్నమాట. నెమ్మదిగా అవి చక్రాల గురించి రేపు నేర్చుకుందామండి. అనేది కండక్ట్ చేస్తారు. జై శ్రీ. జయశ్మాతాజీ అండి, మనము నిన్న ఈరోజు నేర్చుకున్నట్టు మన కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృత అయ్యి మన బ్రహ్మరంధ్రం, మన ఆజ్ఞా చక్రం దాటి మనం ఎప్పుడైతే క్షమిస్తామో ఆజ్ఞా చక్రం దాటుతుంది. ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత బ్రహ్మరంధ్రము, తలపైన బ్రహ్మరంధ్రము చేతి పెట్టి చూసుకోవచ్చు. అక్కడ సహస్రారం ఉంటుంది. ఆ సహస్రారంలోకి కుండలిని శక్తి వచ్చినప్పుడు అక్కడ 72,000 నరాలు ఉంటాయి. 72,000 నర్వ్స్ ఉంటాయి. ఆ నరాల నుండి ఈ శక్తి మన అన్ని చక్రాల్లోకి వస్తుంది. అక్కడ అన్ని పీఠాలు ఉంటాయి కాబట్టి, మన చక్ర పీఠాలు అన్ని తలపైన ఉంటాయి కాబట్టి అది వచ్చినప్పుడు చేతుల్లో ఫస్ట్ లో అది మీకు లాగా, అంటే తిమ్మిరిలుగా తెలవటం, లేకపోతే వేడిగా తెలవటం, లేకపోతే నొప్పిగా తెలవటం, తర్వాత ఆఖరిగా చల్లగా తెలవటం మొదలవుతుంది. ఇది మనము రోజు ప్రాక్టీస్ చేయాలండి. మనము సహజంగా ఓన్లీ ఎక్స్పీరియన్స్ తో మనం నేర్చుకుంటున్నాం. మనం చేసేది అంతా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాం. దానికోసం రోజు మనము అవుతున్న వెంటనే పోల్ పెడుతున్నాం. అది ఎందుకంటే మిమ్మల్ని మీరు గమనించుకోవడం అలవాటు చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు పోల్ పెడుతున్నానండి. ఆ పోల్లో 3 క్వశ్చన్లు ఉంటాయి. దయచేసి మీరు అది ఆన్సర్ చేయండి. అది మీ మొబైల్లో ఒక క్వశ్చన్ వచ్చిన వెంటనే నెక్స్ట్ బటన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్, మళ్ళీ లాస్ట్ లో సబ్మిట్ వస్తుంది. పోల్ పెడతాను, చూడండి. సో మీ స్క్రీన్ మీద ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఉంటుందండి. మీ అరచేతులపై మీ అనుభవం ఏంటి? ఏమి అనుభవం లేదు, లేకపోతే తిమ్మిరిగా ఉంది, లేకపోతే దురదగా ఉంది, నొప్పిగా ఉంది, వేడిగా ఉంది, చల్లగా. ఇది మీ అరచేతులపై మీ అనుభవం. దాన్ని మీరు వ్యక్తం చేసి అది సెలెక్ట్ చేయండి ఆన్సర్ని. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. రెండో ప్రశ్న, మీ మానసిక అనుభవం ఏంటి? ఆనందంగా ఉంది, నిద్రపోవాలని ఉంది, లేకపోతే మనశ్శాంతిగా ఉంది, లేకపోతే అలజడిగా ఉంది, లేకపోతే నిర్విచార స్థితి, అంటే ఏమి ఆలోచన లేని స్థితిలో ఉన్నారా?
అది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. మూడో ప్రశ్న, ఈ చైతన్య తరంగాలు ఈ కుండలి జాగృతి అయిన తర్వాత మీ చేతుల్లో కానీ తలలో కానీ వెనుపూస మీద కానీ కాళ్ళల్లో కానీ తెలుస్తుంది. మీకు ఎక్కడ తెలిసింది? వేడిగా ఈ చైతన్య తరంగాలు వేడిగా లేక చల్లగా లేక నొప్పిగా లేక తిమ్మరిగా లేక బరువుగా ఎక్కడెక్కడ తెలిసింది? కొంతమందికి ఎడమ చేతిలో తెలవచ్చు, కొంతమంది కుడి చేతిలో తెలవచ్చు, కొంతమందికి రెండు చేతులు తెలవచ్చు, అలాగే తలలో కూడా తెలవచ్చు, వెనుపూస మీద తెలవచ్చు, తలలో తెలవచ్చు. కానీ కొంతమందికి ఏమీ తెలియకపోవచ్చు. ఆ ఏమీ తెలియకపోవడం కూడా చాలా ముఖ్యం. అది ఫస్ట్ స్టెప్ అండి. అది మీరు గమనించగలుగుతున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఏం వచ్చిందో అది దయచేసి మీరు సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇంకొక 28 సెకండ్స్ నడుస్తుందండి పోల్. ఆ తర్వాత ఎండ్ చేస్తాను. ఆ తర్వాత రిజల్ట్ షేర్ చేస్తాను. మీరు గమనించవలసింది ఇంకోటి ఉంది. మీరు ఇండివిజువల్ గా ధ్యానం చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, కలెక్టివ్ గా ధ్యానం చేసినప్పుడు ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాప్చర్ చేసేది చాలా కలెక్టివ్ గానే క్యాప్చర్ చేస్తున్నాం. ఇంకా దయచేసి ఎవరన్నా సబ్మిట్ నొక్కాలంటే సబ్మిట్ ప్రెస్ చేయండి. ఓకే, పోల్ రిజల్ట్స్ షేర్ చేస్తున్నామండి. ఫస్ట్ ప్రశ్న, మీ అరచేతిపై మీ అనుభవం ఏంటి? 50% మందికి చల్లగా అనిపించింది, రెండు చేతుల్లో, చాలా మంచిదండి. కానీ 21% మందికి ఏమీ అనుభవం లేదు. ఇంకో 21% మందికి తిమ్మిరిగా ఉంది. ఏమీ అనుభవం లేదు వాళ్ళు నిరాశ పడిపోదండి. కొంతమంది మనకి పోల్డ్ని రోజులో ఇంత లైఫ్లో చాలా అనుభవించి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. బట్ కలెక్టివ్గా మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ 14 రోజుల సెషన్ ఉంది కదా, మీరు కలెక్టివ్గా చేసే కొద్ది మీకు చాలా ఫాస్ట్గా తెరవడం మొదలెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీ మానసిక అనుభవం ఏంటి? దాంట్లో 29% మందికి ఆనందంగా ఉందన్నారు. మిగతా 21% మందికి నిద్రపోవాలని ఉంది, 21% మందికి మనశ్శాంతిగా ఉంది, ఇంకొక 21% మందికి నిర్విచార స్థితి, అంటే ఏం ఆలోచన లేని స్థితి ఉంది. అది చాలా మంచిది. ఇంకొక 7%కి అలజడిగా ఉంది. మీరు నిన్న ప్రశాంత్ గారు చెప్పినట్టు నిద్రపోవాలని ఉంది అనుకోండి, అంటే అర్థం ఏంటంటే మనం లెఫ్ట్లో ఇంబ్యాలెన్స్ ఉంది, అంటే మనకు భయంగా ఉంది, గతంలో ఎక్కువ ఉన్నామని. సో మనం లెఫ్ట్ ఎలా క్లియర్ చూసుకున్నాం కదా, ఎడం చేసి మదజి వైపు పెట్టి కుడి చేయి నేల మీద పెట్టడం. అది అలజడిగా ఉంది చూడండి. అలజడిగా ఉండడం అంటే మనం భవిష్యత్తులో ఉంటున్నాం, ఎక్కువగా భవిష్యత్తు ఆలోచనలతో నిండిపోయింది. దానికి రైట్ హ్యాండ్ శ్రీమాతజీ వైపు, ఎడం చేయ ఆకాశం వైపు. దాంతో శ్రీమాత చూపించారు కదా వీడియోలో, వెంటిలేషన్, అది వెంటిలేషన్ అవుతుంది అలాగా. మూడో ప్రశ్న, మీ చైతన్య తరంగాలు వేడిగా లేక చల్లగా, నొప్పిగా లేక తిమ్మిరిగా లేక బరువుగా ఎక్కడెక్కడ తెలిసింది? 29% మందికి రెండు చేతులతో తెలిసింది, చాలా మంచిదండి. ఇంకా 21% మందికి ఎడమ చేతితో తెలిసింది, 7% మందికి కుడి చేతితో తెలిసింది, 21% మందికి తలలో కూడా తెలిసింది. వెరీ గుడ్. మీరు గమనిస్తే కొంతమందికి వెన్నుపూస మీద కూడా తెలిసింది 7%, ఇంకో 7%కి కాళ్ళలో తెలిసింది, ఇంకా 7%కి ఏమీ తెలియలేదు. సో వెరీ గుడ్. అంటే ఈ ఎరుక, ఈ మనల్ని మనం తెలుసుకోవటం, డాక్టర్ కూడా చెప్పలేని అంతా మన చేతుల్లో మనకు తెలుస్తాం. మనకి ఆకలేయటం డాక్టర్ చెప్పరు కదండి, గూగుల్ చెప్పదు. అలాగే ఏదైతే మనకి ఆకలేస్తుందని, మనకి దాహం వేస్తుందని చెప్తుందో అదే అవేర్నెస్ మన సెంట్రల్ నర్వస్ సిస్టంలో మొత్తం ఉంది. ఇప్పుడు మనం డేయా నైటా మనం చెప్పగలం, మనకి ఆ నిజం తెలుసు, ఇది డే అని మన కళ్ళతో చూస్తున్నాం కాబట్టి. అది ఎందుకు? సెంట్రల్ నర్వస్ సిస్టంలో అది తెలుస్తుంది కాబట్టి. అదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనము కుండలిని జాగృతి తోటి ఇంకా స్ట్రాంగ్ చేసుకుని మొత్తం 7 చక్రాలు కూడా 3 నాళ్ళ గురించి కూడా తెలుసుకుని మనము అనుభవిస్తున్నాం. కానీ దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరు చూస్తున్నారు ఇది? ఇది ఆత్మ. ఇది ముఖ్యం. షేరింగ్ స్టాప్ చేస్తున్నానండి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మాట్లాడతారు. జై శ్రీమాతాజీ. వాయిస్ క్లియర్ గా ఉందండి? నిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంట. వాయిస్ క్లియర్ గా ఉంది, కొంచెం లో వాల్యూమ్ ఉందండి. లో వాయిస్ వస్తుందా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. ఓకే, జై శ్రీమాతాజీ. ఏమి లేదు, 2 నిమిషాలు తీసుకుందాం.
వారి అమూల్యమైన టైం, ఎందుకంటే గంట పైన అయిపోయింది కదా. మనం ఈరోజు నిన్నేమో ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకుంటే, ఈ రోజు ఏం తెలుసుకున్నాం? నాడీ శుద్ధి, నాడీ సంతులనము, లెఫ్ట్ రైట్ తీసుకున్నాం. ఎడా పింగళ నాడి సమతుల్యత. ఈ సమతుల్యత ఎందుకు తీసుకున్నామంటే ఒక శూన్య దశని తీసుకురావాలి. శూన్య దశలో తీసుకొచ్చినప్పుడు కుండలిని జాగృతి అయిపోయింది కాబట్టి, ఆవిడ కదిలింది కాబట్టి, మన మాతృదేవత, మన పుట్టుకతో వచ్చినటువంటి దైవిక శక్తి ఇప్పుడు ఆవిడ ఎన్నిసార్లు అయినా పైకి రావచ్చు, ఎన్నిసార్లు అయినా పైనుంచి కిందకి తన స్థానంలోకి వచ్చి తన మూలాధార చక్రములో తన ఇంటిలో ఉండవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే శూన్య దశ తీసుకురావాలి. ఈ శూన్య దశకి అడ్డం వచ్చాయి రెండు, ఒకటి ఎడానాడి వలన, ఒకటి పింగళా నాడి వలన. ఎడానాడి ఏమో మనకి తెలుసుకున్నాం కదా, భూతకాలం అయిపోయిందని. పింగళా నాడి అంటే సూర్యనాడి రాబోయేది. ఈ రెండిటి వలన మనకి అవరోధం జరుగుతుంది. ఈ అవరోధాన్ని తొలగించడానికి ప్రప్రథమంగా పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు ఈ నాడీ సంతులం అనేది డెవలప్ తీసుకొచ్చారు. నిర్విచార స్థితి తీసుకొచ్చారు. విచార శూన్య దిశ తీసుకొచ్చారు. విచార శూన్యములు ఏమవుతుంది? మన హృదయం విశాలమవుతుంది. బ్రెయిన్ మీద కప్పబడినటువంటి రెండు గుబ్బారాల్లాగా ఉన్నటువంటి ఎడా పింగళ నాళ్ళ యొక్క చివర భాగాలు చాటలుగా ఉన్నాయి, అవి తగ్గిపోతాయి, సంకోచం అయిపోతాయి, విత్డ్రా అయిపోతాయి వాటి యొక్క సైజు. అందువల్ల ఏమవుతుంది? బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అందువల్ల ఇది ఎవరికి ఉపయోగం అంటే, ఎవరైతే నిర్విచార స్థితిలో ఉంటామో మనకి ఏది చెప్పినా కూడా అర్థమైపోతుంది, చాలా చక్కగా అర్థమవుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. మన బ్రెయిన్ యొక్క సమతుల్యత, హృదయ సమతుల్యత, ఈ రెండిటి వల్ల హృదయంలో ఉన్న ఆత్మస్థితి, పైన ఉన్నటువంటి సదాశివ స్థితి రెండు ఏకాకారం అవటం వలన చక్కని నిర్విచార స్థితి వస్తుంది. ఆ నిర్విచారంలో మనం ఏమి వింటున్నామో, ఏమి చదువుతున్నామో అవన్నీ కూడా సైన్స్ ఆఫ్ గాడ్ విధానంలో పనిచేస్తాయి. అదే సైంటిస్ట్ కి మనకి డిఫరెన్స్. సైంటిస్ట్ ఏం చేస్తాడంటే సాక్షి స్వరూపంలో ఉండి ఏం జరుగుతుందో అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ విధమైన అబ్జర్వేషన్, ఆ ఏకాగ్రత, ఆ ధారణా శక్తి ఇప్పుడు మనకి సహజ యోగంలో లభిస్తాయి నిర్విచారంలో. తర్వాత ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు పెద్ద ఈ పాండమిక్ ఒక వైరస్ వలన దాని యొక్క లక్షణం ఏమిటంటే, పూర్వకాలంలో లక్షలాది సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలుగా అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ వెళ్ళినటువంటి ఈ కొన్ని వెజిటబుల్స్, యానిమల్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే, అవి లెఫ్ట్ ఎడానాడిలో పట్టుకుని మన ఎడానాడి వైపు నుంచి వస్తాయి. ఇప్పుడు మన ఎడానాడి బలపడింది, నిర్విచారంలో వచ్చాము, శూన్య దశలో వచ్చాము, బ్రెయిన్ పనిచేస్తుంది, సుషుమ్న నాడి పనిచేస్తుంది. కాబట్టి ఆ వైరస్ లోపలికి చొచ్చుకుని వచ్చేటువంటి విధి తగ్గిపోతుంది. ఒకవేళ ఎన్ని కారణాల వల్ల, ఏ చిన్న కారణం వల్ల వచ్చినా కూడా దాన్ని తొలగించడానికి కుండలిని శక్తి పైకి లేసి హృదయ చక్రం దగ్గర దాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. సో ఇది ఈ విధమైనటువంటి ముఖ్యమైన లాభము మీ అందరికీ చెప్పాలనేది ఒకటి. రెండవది ఏం నేర్చుకున్నాం? ఈ రోజునే బంధం తీసుకున్నాం. అర్ధచంద్రాకారంలో కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి క్రియాశక్తితో కుడి చేతితో తీసుకొచ్చాం. ఇచ్ఛాశక్తితో నిన్న ఎలా చేసామో అలాగే ఇచ్ఛాశక్తితో ఎడమ వైపున శక్తితోనేమో డిజైర్ పెట్టుకొని కుడి చేతితో క్రియ చేస్తూ కుడి ఎడమలను ఉపయోగించుకుంటూ మధ్య సుషుమ్న మార్గంలోకే వచ్చాం. అంటే ఈ సూత్రాన్ని బాగా పట్టుకోవటానికి మనం ట్రై చేయాలి. శ్రీమాతాజీ గారు ప్రప్రథమంగా 1970లో ఈ ప్రపంచానికి అందించిన అద్భుతమైనటువంటి ఈ బంధన్, ఈ రక్షా కవచం, ఇది మార్కండేయ స్వామి 14,000 సంవత్సరాల క్రితం దేవీ మహత్యంలో 56 శ్లోకాల్లో రచించాడు ఆయన. ఇప్పుడు మనం అవన్నీ చదువుకుని కంఠస్థం చేసుకుని ఎక్కడికి వెళ్తాం? అందుకని పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు ఏం చేశారంటే 7x8 56 శ్లోకాలని చిన్న 1 స్ట్రోక్ లో తయారు చేశారు. అది 1988లో శ్రీమాతాజీ గారు ఈ వివరాలు కూడా మనకి ఇచ్చారు. ఇంకా చాలా చాలా విషయాలు రోజు కాస్త తెలుసుకుందాం. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ అండి. ఇంత చక్కటి మహాయోగాన్ని
ప్రసాదించిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మనం ధ్యానంలో ఉందామండి. 2 చేతులు తెరిచి ఉంచి మన చిత్తాన్ని మాడు మీద ఉంచి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు కూర్చుందాం. దాని తర్వాత ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. మీ పనులకు మీరు వెళ్ళచ్చు. జై శ్రీ మాత. మీరు మీ ఎడం చేయి శ్రీమాతాజీ వైపు ఉంచి కుడి చేయ ఒక 2-3 అంగుళాలు తలపైన పెట్టుకోండి. మన చేతుల్లో ప్రవహించే ఈ చైతన్యాన్ని అనుభవిద్దాం. కుడి చేయ తలపైన పెట్టుకుందాం. 1 నిమిషం. ఒక 2-3 అంగుళాలు తలపైన. తలపైనే గమనిస్తాం. ఇప్పుడు కుడి చేయిని మన హృదయం స్థాయికి తీసుకొచ్చేసి ఎడం చేయిని తలపైన పెడతాం. 2 అంగుళాలు తలపైన. ఇప్పుడు 2 చేతులు హృదయం స్థాయికి తెరిచుంచి తలపైన ఏమవుతుందో గమనిస్తూ ఒక 1/2 నిమిషం ధ్యానంలో ఉన్నాం. కళ్ళు మూసుకుని తలపైన ఏమవుతుందో గమనిస్తూ బ్రహ్మరంధ్రం పైన 2 చేతులు అక్కడి నుండి 2 చేతులు ఏమవుతుందో గమనిస్తూ ఒక 30 సెకండ్స్ ఉంది. జై శ్రీమాత.